హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎన్ఎన్ క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, అనగనగా ఒక ఊరిలో ఈము మరియు ఒలీవా అనే ఇద్దరు తోటమాలీలు ఉండేవారు. వీరిద్దరూ కూడా ఒకే గ్రామంలో ఒకే చోట నివసించేవారు. తమ తోటకు సంబంధించిన విషయాలన్నిటిని కూడా ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఈము తోట చాలా ఆకర్షణీయంగా ఎంతో పెద్ద చెట్లతో, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వెజిటేబుల్స్తో, జ్యూసీ ఫ్రూట్స్‌తో మరియు చాలా ఫ్లవర్స్‌తో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఒకరోజు ఒలీవ తమ తోటకు నీరు పోస్తూ ఈము తోట వైపుకు చూస్తూ ఇలా అనుకుంది. ఈము తోట ఎంతో పెద్ద చెట్లతో, ఎన్నో పూలతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. నా తోట ఎందుకు ఇలా లేదు అని అనుకుంది. తను ఇలా ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ఈము తమ తోటకు సంబంధించి ఇంకా అభివృద్ధి కోసం చాలా మ్యాగజైన్‌లు చూస్తూ ఉండేది. అలాగే ఒకరోజు మ్యాగజైన్ చూస్తున్నప్పుడు తమ తోట కన్నా ఇంకా పెద్ద తోట, చాలా చూడడానికి ఇంకా ఆకర్షణీయమైన తోటను చూసింది. చూసి ఇలా అనుకుంది, నా తోట ఎందుకు ఇలా లేదు అని ఆలోచించింది. వీరిద్దరు ఇలా ఆలోచిస్తూ ఉండంగా ఆ గ్రామానికి చెందిన ఒక గ్రామ పెద్ద ఆ గ్రామాన్ని మొత్తాన్ని చూడటానికి వచ్చాడు. అలా చూస్తూ ఉన్న సందర్భంలో వీరిద్దరి తోటలను చూస్తూ ఇలా అనుకున్నాడు, వీరిద్దరి తోటలు కూడా చాలా బాగున్నాయి, చాలా మంచి ఆలోచనలతో చేస్తున్నారు అని అనుకున్నారు. వీరిద్దరిని పిలిచి వీరిద్దరితో ఇట్లా మాట్లాడాడు. మీ ఇద్దరి తోటలు చాలా బాగున్నాయి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈమునేమో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అని ఎంతో పెద్ద చెట్లు పెంచుతుంది. అదేవిధంగా ఒలీవ ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న వనమూలికలను పెంచుతుంది. మీ ఇద్దరి ఆలోచనలు చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇద్దరిని మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఒలీవ అండ్ ఈము వీరిద్దరూ కూర్చుని ఆలోచిస్తారు. మనం అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ మన తోటను నెగ్లెక్ట్ చేస్తున్నాము. సో ఈసారి నుంచి ఇలా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇద్దరు అనుకుని తమ తోటకు సంబంధించిన సక్సెస్ని ఇద్దరు చాలా గ్రేట్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే, మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. వీ షుడ్ నాట్ కంపేర్ అవర్ సెల్స్ టు అదర్స్. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటామో మనకు తెలియకుండా మనం డీమోటివేట్ అయిపోతూ ఉంటాము. మనమనే కాదు, మన ఇంట్లో ఉండే పిల్లల్ని కూడా మనం కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేస్తూ ఉంటాము. సో ఏ సందర్భంలో కూడా ఎటువంటి విషయాల్లో కూడా పిల్లల్ని ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేయొద్దు. మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని, మన కంపానియన్స్ని, మన కొలీగ్స్ని కూడా ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేయొద్దు. అలా చేసినప్పుడు మనకు తెలియకుండానే వాళ్ళని డీమోటివేట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. ఇన్ కేస్ ఆఫ్ జాబ్లో ఉన్న పిల్లలు అయితే మీరు జాబ్ కోసం ట్రై చేయండి. మీతో చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చేసి ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. సో మీ టాలెంట్స్ ఏంటి, మీరు ఎక్కడి వరకు రీచ్ అవుతారు, మీ టాలెంట్స్ని ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి అని అక్కడి వరకే ఆలోచించండి. అంతేగాని ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీరు జీరో అనే ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో మీరు కంపారిజన్ చేసుకోమాకండి. బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బీ సక్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like the video, do like and share. For more videos, do subscribe. Thanks for watching. Bye bye.